Hi students, welcome to Principles of Management subject class. In this class, we are going to discuss about decision making process. ఈ తరగతిలో మనం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, ఎందులోనైనా ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దట్ ఇంపార్టెంట్ ఫైల్ ఆన్ business decision making process. Dear students, the decision making process is a structured approach that guides individuals and organizations selecting the most appropriate actions to achieve their objectives. Dear students, decision making process అనేది ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్, ఒక నిర్మాణమైన పద్ధతి. దేనికోసం? వ్యక్తులు కానీ సంస్థ కానీ మన లక్ష్యం సాధించడానికి, అంటే ఎవరికి వారు తమ యొక్క లక్ష్యాలు సాధించడానికి అత్యంత సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్. కాబట్టి మనం ఈరోజు క్లాస్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి స్టెప్స్ ఉంటాయనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం స్టూడెంట్స్. రైట్? సో వన్ బై వన్ we shall discuss. So number one, by following a series of defined steps, decision makers can systematically address issues and implement effective solutions. సో వివిధ రకాల సమస్యలను మనం ఎట్లా పరిష్కరిస్తాము అంటే, నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరగాల్సినది. అది నంబర్ వన్ ఏమంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఫస్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మనం ఏం చేయాలి అంటే, ముందు సమస్య ఏంటో గుర్తించాలా. కాబట్టి ఐడెంటిఫై ద ప్రాబ్లం. సో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐడెంటిఫై ద ప్రాబ్లం, క్లియర్లీ డిఫైన్ ద ఇష్యూ దట్ రిక్వైర్స్ ఎ డెసిషన్. రైట్? ఎగ్జాంపుల్, ఏ గవర్నమెంట్ షాప్ for youth notices a decline in sales of its latest trendy apparel line. Dear students, ఈ క్వశ్చన్ సంబంధించిన విషయం ఏం తెలుసా? గార్మెంట్ షాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. గార్మెంట్ షాప్. సో ఏ గార్మెంట్ షాప్ ఫర్ యూత్ నోటిసెస్ ఎ డిక్లైన్ ఇన్ సేల్స్ ఆఫ్ ఇట్స్ లేటెస్ట్ ట్రెండీ అపెరల్ లైన్. సో మనమే ఒక బట్టల షాప్ పెట్టినాం అనుకోండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఏది? ఈ మధ్య కాలంలో లేటెస్ట్ అనుకున్న ఒక మోడలు డిమాండ్ తగ్గింది అనేది కనుక్కుంటాం. అది వ్యాపారానికి ఒక ప్రాబ్లం అనమాట. ఐడెంటిఫై ద ప్రాబ్లం. అది నెక్స్ట్. సో అది మనం గుర్తించగలిగితే చాలు. గ్యాదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమి? ప్రాబ్లం ఏంటి? మనము ఎంతో బాగా సేల్ అవుతుంది అనుకున్న ఒక ట్రెండీ డ్రెస్సు సేల్స్ డిక్లైన్ అయినాయి, అమ్మకాలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అనేది సమాచారం కనుక్కోవాలి. అది సెకండ్ స్టెప్ అన్నమాట. కలెక్ట్ డాటా అండ్ ఇన్సైట్స్ రిలేటెడ్ టు ద ప్రాబ్లం. ఈ సమస్య సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించాలా. అది సెకండ్ స్టెప్ అన్నమాట. కండక్టింగ్ కస్టమర్ సర్వేస్ అండ్ అనలైజింగ్ సోషల్ మీడియా ట్రెండ్స్ టు అండర్స్టాండ్ ద రీజన్స్ బిహైండ్ ద డ్రాప్ ఇన్ సేల్స్. అమ్మకాలు తగ్గడానికి కారణాలు తెలుసుకోవడానికి ఏం చేయొచ్చు? కస్టమర్ సర్వేలు చేయొచ్చు, లేదా సోషల్ మీడియాలో ఎలాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయో అవి కూడాను తెలుసుకోవచ్చు. తర్వాత ఐడెంటిఫై ఆల్టర్నేటివ్స్. సో ఈ ప్రాబ్లంను మనం పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలా. జనరేట్ మల్టిపుల్ సొల్యూషన్స్ టు అడ్రస్ ద ప్రాబ్లం. సో సమస్య ఏంటి? మంచి ట్రెండీగా ఉండే డ్రెస్ కూడాను అమ్మకాలు ఎందుకు తక్కువైనాయి అనేది అనమాట. కాబట్టి దానికి ఏ రకంగా దీన్ని మనము ఈ సమస్య నుంచి బయటకు రావచ్చు అని తెలుసుకోవడానికి సంబంధించిందే ప్రత్యామ్నాయాలను గుర్తించడం. Considering options such as updating clothing styles, offering seasonal discounts, and launching a targeted social media campaign. సో డిమాండ్ తగ్గడానికి మార్గాన్ని అంటే కారణాన్ని కనుక్కున్నాక ప్రత్యామ్నాయ మార్గాలు సేల్స్ పెంచడానికి
సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇట్లాంట్లో క్యాంపెయిన్ ప్రచారం చేయొచ్చు, లేదంటే డిస్కౌంట్లు ఇవ్వచ్చు, లేదంటే క్లోతింగ్ స్టైల్స్లో మార్పులు తీసుకురావచ్చు. ఇవి ప్రత్యామ్నాయాలు అనమాట. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. ఈ ప్రత్యామ్నాయ మార్గాలలో ఏం లాభం ఉంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ప్రోస్ అంటే ఉపయోగాలు, కాన్స్ అంటే నష్టాలు. ఫీజిబిలిటీ అంటే అసలు ప్రాక్టికల్గా ఇది సాధ్యమవుతుందా లేదా అనే అది కూడా ఆలోచించాలా. ప్రమాదాలు అంటే ఎలాంటి నష్టాలు ఉన్నాయని తెలుసుకోవడం. ఇవన్నీ కూడాను అబ్జర్వ్ చేయాలి ప్రతి ఆల్టర్నేటివ్ అంటే డిస్కౌంట్ ఇవ్వడం కావచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కావచ్చు, లేదా కొత్త క్లోతింగ్ స్టైల్స్ను తీసుకురావడం కావచ్చు. వాటి యొక్క ఆచరణ యోగ్యమా, దాని యొక్క లాభాలేంటి, నష్టాలేంటి, రాబోయే ప్రమాదాలేంటి అనేదంతా కూడా చూడాలి. అనలైజింగ్ ద కాస్ట్ ఇంప్లికేషన్స్ అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ బ్రాండ్ ఇమేజ్ ఫర్ ఈచ్ ఆల్టర్నేటివ్. ప్రతి ఆల్టర్నేటివ్ డెసిషన్కి సంబంధించి కష్ట నష్టాలు, లాభాలను మనము విశ్లేషించాలా, అదనమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. సో అంటే మనము ఈ ప్రత్యామ్నాయ మార్గాలు అమ్మకాలకు సంబంధించి, లేదంటే ఒక మంచి ట్రెండీ గార్మెంట్ను బాగా అమ్మకాలు చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. చూస్ ద ఆప్షన్ దట్ అలైన్స్ బెస్ట్ విత్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ కన్స్ట్రెయింట్స్. మన సంస్థ యొక్క పరిమితులను దృష్టిలో పెట్టుకొని, సంస్థ యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మనకు అనుగుణంగా ఉండే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్ణయించుకోవాలా. ఎగ్జాంపుల్, డిసైడింగ్ టు అప్డేట్ ద క్లోతింగ్ ఇన్వెంటరీ విత్ మోర్ కాంటెంపరీ స్టైల్స్ టు అపీల్ టు కరెంట్ యూత్ ఫ్యాషన్ ట్రెండ్స్. ఈనాటి యువత యొక్క ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్ దృష్టిలో పెట్టుకొని క్లోతింగ్ లో మంచి మంచి డిజైన్ ఉండే గార్మెంట్స్ తీసుకొని రావాలనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అదనమాట. అండ్ ఇంప్లిమెంట్ ద డెసిషన్. సో వన్స్ ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంకా ఆచరణలోకి పెట్టాలన్నమాట. అంటే ఏం చేయాలి ఇక్కడ, ప్రస్తుతం ఉండే ఆధునిక యువతకు ట్రెండీగా ఉండే ఆధునిక బట్టలు అంటే రకరకాల డిజైన్స్ లో ఉండే బట్టలను మనము ఆర్డర్ చేయడమే ఇంప్లిమెంట్ ద డెసిషన్ అనమాట. ఎగ్జిక్యూట్ ద చూజన్ ఆల్టర్నేటివ్ బై అలొకేటింగ్ రిసోర్సెస్ అండ్ అసైనింగ్ రెస్పాన్సిబిలిటీస్. వ్యక్తులకు బాధ్యతలను అప్పగిస్తూ ఆ వ్యక్తులకు వివిధ రకాల డబ్బు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేస్తూ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాలా. అండ్ లాస్ట్ వన్ చూడండి, రోలింగ్ అవుట్ ద అప్డేటెడ్ ఇన్వెంటరీ విత్ ఏ కోఆర్డినేటెడ్ ఇన్ స్టోర్ డిస్ప్లే అండ్ ఆన్లైన్ ప్రమోషన్ స్ట్రాటజీ. వన్స్ మనము ఆర్డర్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇంకా మనము ఆల్రెడీ స్టాక్ వచ్చిందని ఆన్లైన్లో ప్రమోట్ చేయడము, తర్వాత తెచ్చిన సరుకును బయట కొన్ని బొమ్మలు ఉంటాయి, తెలిసే ఉంటుంది మీకు, ఆ బొమ్మలకు సెట్ చేసి డిజైన్స్ను ట్రెండీగా అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చేయడం అనేది ఇంప్లిమెంటింగ్ ద డెసిషన్లో భాగం అనమాట. ఇంకా లాస్ట్ వన్ మై డియర్ స్టూడెంట్స్, మానిటర్ అండ్ ఎవాల్యుయేట్. వన్స్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయాలా, అబ్జర్వ్ చేయాలా, సమీక్షిస్తూ ఉండాలా. ఎప్పటికప్పుడు ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది కస్టమర్ల ఫీడ్బ్యాక్ ద్వారా, అదేవిధంగా అమ్మకాల సిబ్బందితో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టి కస్టమర్లతో ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ తర్వాత వాళ్ళు కొన్న వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై అయినారనేది అవన్నీ కూడాను. సో రివ్యూయింగ్ ద సేల్స్ ఫిగర్స్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ పోస్ట్ లాంచ్ టు అసెస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్ఫార్మ్ ఫ్యూచర్ డెసిషన్స్. భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి మనము ఎవరి ద్వారా తీసుకోవచ్చు అంటే, మనం ఎంత అమ్మకాలు జరిగినాయనేది సేల్స్ ఫిగర్స్ తెలియజేస్తాయి. అదేవిధంగా ఎంత బాగా సాటిస్ఫై అయినారు అనేది కస్టమర్లు తెలియజేస్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి చేయాలి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇవి అన్ని మన నిజ జీవితంలో వ్యక్తికి కావచ్చు, సంస్థకు కావచ్చు, ఈ నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద ప్రాబ్లం, గ్యాదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఐడెంటిఫై ఆల్టర్నేటివ్స్, evaluate alternatives, select the best alternative, implement the decision,